హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఫాదర్ది 11 మంత్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొద్దిగా బిజీ ఉన్నా. అందుకనే నేను వాయిస్ ఈ వీడియోకి చెప్పలేకపోయినా. చూడండి, ఇక్కడ యాటలు అయితే కోయడం జరుగుతుంది. అయితే ఇక్కడ యాటలు కోసే దాంట్లో మా బావ ఉన్నాడు, మా వైట్ బనీను. మా బావతో పాటు ఇద్దరు యాటలు కొట్టడానికి పని వాళ్ళని అయితే పిలుచుకోవడం జరిగింది. వాళ్ళు ప్రశాంతంగా నెమ్మదిగా కొడుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంటికి పిలిచిన బంధువులు, ఫ్రెండ్స్, విలేజ్ వాళ్ళు పిలిచిన వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా అన్నం పెట్టి పంపించడమే మన గోల్. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా యాటలు అయితే కొడుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ దానికి సపరేట్, అంటే తలకాయ బోటి బ్రెయిన్ ఇవైతే సపరేట్ దానికి ఒట్టించాలి, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలనేసి మన ఒక ఒపీనియను. చూడండి, యాటలైతే కొట్టుడు అయిపోతూనే ఉన్నది. అప్పటి మళ్ళా వంటల మనిషి పిలుస్తూ ఉన్నాడు కూర తీసుకురా అనేసి. ఎందుకనే వాళ్ళకు కూడా బిజీ ఉంటుంది కదా, ఆల్రెడీ టైం అవుతుంది, తొందర వండిపోవాలనేసి ఆ వంట మనిషి అయితే కొద్దిగా ఆతృత అయితే పెడుతున్నాడు. తీసుకొని అయితే పోదాం. మన బిచ్చపతి భయ్యనైతే వచ్చిండు. ఓకే, మేము ఈ తీసుకొని పోతుంటే ఈ వీడియోలను తీసేది మా అల్లుడు తీస్తూ ఉన్నాడు. కానీ ఈయనకు నచ్చది, ఇవెందుకు తీస్తున్నారు వీడియోలు అనేసి, కానీ ఎంజాయ్ చేస్తున్నాడు తీయడం. అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇది అంటే ఈ ఎన్ని కిలోలు ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను ఒక 27 కిలోలు 28 కిలోల వరకు ఉంటుందని. ఓకే, ఇక్కడ అయితే ఇంకా ఎండింగ్ అయితే వచ్చింది కొట్టుడు. ఈ బోట్ అయితే కొడుతున్నారు. అయితే మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ బ్యాక్ సైడ్ వెనుకకు తలకాయలు కాపుతున్నారు చూడండి. అయితే ఫస్ట్ తలకాయలు కాపే ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత ఫస్ట్ కాపాలి. కాపిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి శుభ్రం చేస్తే ఆ బ్లాక్ అంతా పోయి వైట్ అవుతుంది. అప్పుడు ఇదంతా క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చినాం అనుకో, దీని తర్వాత అది కంటిన్యూగా అట్లే కొడతారు. లేకుంటే వర్క్ అయిపోయింది వెళ్ళిపోయారు అనేసి మళ్ళీ మనం కొట్టుకోవాలి. మనకంత టైం లేదు, కొట్టనికి కూడా రాదు. ఓకే, అందుకనే మా చిన్నబాబు మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి ఇచ్చినాక కంటిన్యూగా ఇది కొట్టిన తర్వాత దాన్ని కూడా పోతం చేసేస్తున్నారు. చూడండి, అక్కడ పడేసిండు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే యాటలు అయితే కొట్టేస్తున్నారు. నెక్స్ట్ వంట ఇక్కడనైతే అంటుకున్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మా సిస్టర్ వంటకైతే అన్ని కూరగాయలు అయితే కోసి రెడీ వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఏ వంట వండినా కానీ ఈ వంట మనిషి దగ్గర కూరగాయలు అవన్నీ రెడీ ఉంటే ఫటాఫట్ వర్క్ అయిపోతుంది. చూడండి, నేను బిజీ అయితే నాకు ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తూనే ఉంటా, కంటిన్యూగా ఒక్క పని అని కాదు. ఎందుకంటే పని మనది కాబట్టి బిజీ ఉంటా. ఓకే, కంటిన్యూగా చూడండి, ఎంజాయ్ చేయండి, బాయ్.